ఓకే, ఈ వీడియో నిన్న చేసిన పార్ట్ 3 పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవటంలో పార్ట్ 3కి కంటిన్యూషన్. అంటే ఎక్స్ కానీ వై కానీ ఓన్లీ ఎక్స్లో ఉన్న ఫంక్షను మనం ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్లో M1లో చేసాం. ఓన్లీ ఎక్స్లో వైలో ఇచ్చినప్పుడు అక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడం చేసాం. ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేస్తాం. ఆ ఫార్ములాస్ని ఇక్కడ ఒకసారి రాసినాను, గుర్తు చేసుకోండి. హెడ్డింగ్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ వై ఆర్ ఎక్స్ స్క్వేర్ వై ఆర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ అండ్ సో ఆన్. ఇట్లా ఉంటుంది మనకి ఈక్వేషను. ఇలా ఈక్వేషన్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, మన ఫార్ములాస్ గుర్తు చేసుకోండి. 1 + d ఇన్వర్స్ ఈక్వల్ టు 1 - d ప్లస్ d స్క్వేర్ మైనస్ d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1 - d ఇన్వర్స్ మొత్తం ప్లస్లే వస్తాయి ఇక్కడ. 1 + d ప్లస్ d స్క్వేర్ d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. నెంబర్ 3 మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. 1 + d పవర్ -2 ఇట్లా వచ్చినప్పుడు 1 - 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. నెంబర్ 4 1 - d హోల్ పవర్ -2 1 + 2d ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఇవి ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ మనం ఉపయోగించుకుంటాం. వీటిని ఉపయోగించుకొని మనం రెండు ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. సాల్వ్ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా. సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ 3 × డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ మైనస్ 4 × డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ వై. ఈ ప్రాబ్లమ్స్ మీకు పార్ట్ 3 పార్ట్ 2 ఓన్లీ e పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై చేసాం. పార్ట్ 1 e పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై చేశాను. పార్ట్ 2 వచ్చేసరికి సైన్లు కాసులు డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర చేసాం. పార్ట్ 3 వచ్చేసరికి ఓన్లీ ఎక్స్లో వైలో ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకొని చేసుకుంటూ వచ్చాం. అంటే ఇట్లా 1 + d ఇన్వర్సు 1 - d ఇన్వర్సు 1 + d ఇన్వర్సు 1 - d పవర్ -2 ఇట్లా వచ్చినప్పుడు కండిషన్ అప్లై చేసుకుంటూ వస్తాం. ఈ ప్రాసెస్లో ఈక్వేషన్ మనకు కంపల్సరీ 1 కనపడాలి. ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఏమైతే చేసాం ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఉంది, సైన్ వై ఉంది, అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఎక్స్కి సపరేట్గా సైన్కి సపరేట్గా మనం చేసుకోవాలి. సొల్యూషన్ డైరెక్ట్గా కాకుండా ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి చేద్దాం. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటున్నా. గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్, ఎలా రాసుకుంటున్నాము? కెన్ బి రిటర్న్ యాజ్ డో స్క్వేర్ అంటే d స్క్వేర్ ప్లస్ 3 × d × d డాష్ మైనస్ 4 × d డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫంక్షను ఎక్స్ ప్లస్ సైన్ వై. దీనికి మనం ఏం చేద్దామంటే ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటున్నా. ది ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? ఆక్సిలరీ ఈక్వేషను m² ప్లస్ 3m - 4 = 0. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? m² ప్లస్ 3m - 4. ఫ్యాక్టర్స్ వచ్చేసరికి అగైన్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా. m² ప్లస్ 3m - 4 = 0. ఫ్యాక్టర్స్ m² ప్లస్ 4m మైనస్ m మైనస్ 4 సరిపోతుంది. ఫ్యాక్టర్స్ చూడండి, m కామన్ తీస్తున్నా నేను. m కామన్ తీస్తే m ప్లస్ 4 -1 కామన్ తీస్తే m ప్లస్ 4 = 0. సో డైరెక్ట్గా రాసేస్తున్నాను. m = 1, -4. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే f1 ఆఫ్ y -4x
y minus 4x plus next one f2 of y plus x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు yp తీసుకుందాం. yp ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1 కండిషన్ రాస్తున్నాను d స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ d డాష్ మైనస్ 4d డాష్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ వై. దీనికి బ్రాకెట్. ముందు ఫంక్షన్ సపరేట్ చేసుకోండి. రెండు ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. 1/d స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ d డాష్ 4d డాష్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ మళ్ళీ అగైన్ 1/d స్క్వేర్ 3 ఇంటూ d డాష్ మైనస్ 4d స్క్వేర్ ఇంటూ 4d డాష్ స్క్వేర్ ఇంటూ సైన్ వై. ఎక్స్కి చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను మీకు. ఎక్స్కి చేసేటప్పుడు చేయాల్సిన కండిషన్ ఏంటంటే d స్క్వేర్ కామన్ తెద్దాం. సింగిల్ ఫంక్షన్ ఏది ఉంటే అది కామన్ తెద్దాం. మీరు కూడా మ్యాక్సిమం d స్క్వేర్ కామన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్లో మీకు తెలియని లెక్క వచ్చినా కూడా 1 ప్లస్ 3 ఇంటూ d డాష్ బై d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ ఎక్స్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, పుట్ d స్క్వేర్ ఈక్వల్ టు మనకెంత ఎక్స్ కోఎఫిషియంట్ 0 లేదు ఇక్కడ. d డాష్ స్క్వేర్ ఈక్వల్ టు -1 అంటే ప్లస్ 1/d స్క్వేర్ ప్లేస్లో 0 d డాష్ ఇక్కడ d అంటే 0 కాబట్టి ఇది కూడా 0 -4 ఇంటూ -1 ఇంటూ సైన్ వై అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/d స్క్వేర్ పక్కన పెడదాం. ఈ ఫంక్షన్ మొత్తాన్ని పైకి తీసుకొద్దాం. ఇంతవరకు బ్రాకెట్ ఇది 1 ప్లస్ d పైన రాసిన ఫార్ములాస్ ప్రకారం న్యూమరేటర్ తీసుకొస్తే 3 ఇక్కడ d క్యాన్సిల్ డాష్ బై d మైనస్ 4d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ మొత్తాన్ని బ్రాకెట్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ప్లస్ సైన్ వై బై 4. నెక్స్ట్ కండిషన్లో కంపేర్ చేసుకోండి. 1 ప్లస్ d ఇన్వర్స్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? 1 మైనస్ d స్క్వేర్ మైనస్ d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నా. 1/d స్క్వేర్ పక్కన పెడదాం. ఈ ఫార్ములా ప్రకారం d ప్లేస్లో బ్రాకెట్ మొత్తం, కానీ మనకు ఓన్లీ ఎక్సే. ఎక్స్ అంటే డో ఎక్స్ అంటే క్యాపిటల్ D ఒక్కసారి డిఫరెన్సియేషన్ వస్తుంది. సో మనకి ఇంతవరకే వస్తుంది, ఈ కండిషన్ రాదు. బ్రాకెట్ 1 ప్లస్ 3 ఇంటూ d డాష్ బై d ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ వై బై 4. దిస్ ఈజ్ ఈక్వల్ 1/d స్క్వేర్ లోపల మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ప్లస్ 3/d ఇంటూ d డాష్ ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ వై బై మొత్తానికి 4 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/d స్క్వేర్. ఇక్కడ ఎక్స్ అంతే ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం. d డాష్ అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్. పార్షియల్ డిఫరెన్సియేషన్ కాబట్టి ఆ పార్ట్ మొత్తం 0 అంటే మనకు మిగిలే వాల్యూ 1/d స్క్వేర్ ఎక్స్ ప్లస్ 0 మిగులుతుంది ప్లస్ సైన్ వై బై 4. 1/d స్క్వేర్ అంటే 2 సార్లు ఇంటిగ్రేషను. ఒకసారి ఎక్స్ స్క్వేర్ బై 2 1/d ప్లస్ సైన్ వై బై 4. ఇంకోసారి చేస్తున్నాను. 1/2 పక్కన పెడితే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సైన్ వై బై 4 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే ఎక్స్ స్క్వేర్ బై 6
ఎక్స్ స్క్వేర్ బై 6 ప్లస్ సైన్ y బై 4. అంటే జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. అంటే y ఏమవుతుంది? yc ఎంత వచ్చింది పైన? f1 ఆఫ్ y మైనస్ 4x, f2 ఆఫ్ y ప్లస్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 6 ప్లస్ సైన్ y బై 4. ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెంబర్ 2. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 2d డాష్ ఇంటూ z ఈక్వల్ టు e పవర్ 2x ప్లస్ x క్యూబ్ y. ప్రాబ్లం జాగ్రత్త చూడండి. సాల్వ్ ఈ పవర్ డి రైట్ సైడ్ ఈ పవర్ 2x ప్లస్ ఎక్స్ క్యూబ్ y. ఇక్కడ yc డైరెక్ట్గా రాసుకోవచ్చు. మనం సొల్యూషన్ తీసుకుందాం. సొల్యూషను ది ఆక్సిలరీ ఈక్వేషన్ డైరెక్ట్ రాసుకోవచ్చు. ఈజ్ m స్క్వేర్ మైనస్ 2m ఈక్వల్ టు 0 ఎంప్లాయిస్ m పక్కన పెడితే m మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే m ఈక్వల్ టు 0, 2. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే f1 ఆఫ్ y ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ 2x. ఇంతవరకు జాగ్రత్త చూడండి. వీడియో మీకు కనపడేలాగా ఒకసారి మిస్ అయినా మళ్ళీ వెనక్కి ఒకసారి వచ్చి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వైపీకి వద్దాం. వైపీ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ 2d డాష్ ఈ పవర్ 2x ప్లస్ ఎక్స్ క్యూబ్ y బ్రాకెట్. ఎప్పుడైతే ఇలా ఉందో రెండు ఫంక్షన్ సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకోవడం వల్ల 1/d స్క్వేర్ 2d డాష్ ఈ పవర్ 2x ప్లస్ 1/d స్క్వేర్ 2d డాష్ ఎక్స్ క్యూబ్ y. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం రాసుకుంటాం? పుట్ d ఈక్వల్ టు 2, d డాష్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేస్తే d ప్లేస్లో 2 స్క్వేర్ ఇది 0 ఇంటూ ఈ పవర్ 2x. దీంట్లో నేను ఇందాక కూడా చెప్పాను, d స్క్వేర్ సింగిల్గా ఉన్నాయి, అది కామన్ తీసుకోండి. 1 మైనస్ 2d d డాష్ బై d స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ y. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ 2x బై 4 ప్లస్ 1/d స్క్వేర్. ఇక్కడ ఒక d క్యాన్సిల్ చేసుకోండి. న్యూమరేటర్ తీసుకొస్తే 1 మైనస్ 2d డాష్ బై d ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ బై. ఇక్కడ 1 మైనస్ d ఇన్వర్స్ అన్ని ప్లస్లే వస్తాయి ఫార్ములాలో. ఈ పవర్ 2x బై 4 ప్లస్ 1/d స్క్వేర్. ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎక్స్ క్యూబ్ ఉంది, y ఉంది. జాగ్రత్త చూడండి. ఎక్స్ క్యూబ్ అంటే మనకి ఎన్నిసార్లు వస్తుంది, ఎక్స్ అంటే ఎన్నిసార్లు వస్తుంది, ఈ వచ్చేదాని ప్రకారం మనం రాసుకోవాలి. ఎక్స్ క్యూబ్ ప్లేస్లో మనం జాగ్రత్తగా రాసుకుంటే y అంటే ఓన్లీ డో బై డో ఎక్స్కే చేస్తాం. d క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ అంటే డో బై డో y అంటే d క్యూబ్ 3 సార్లు వస్తుంది. సో కానీ y 1 సారే కాబట్టి నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. 1 ప్లస్ 2d డాష్ బై d 2d డాష్ బై d హోల్ స్క్వేర్ 2d డాష్ బై d హోల్ క్యూబ్. చాలా అంతవరకు. కానీ y డిఫరెన్సియేషన్ ఇక్కడ d డాష్ స్క్వేర్ అంటే 0 అవుతుంది. సో ఈ పవర్ 2x బై 4 1/d స్క్వేర్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే 2 డాష్ బై d ఇంటూ ఎక్స్ క్యూబ్ y వరకే వచ్చిద్ది. ఇంకా మిగతాది రాదు. ఎందుకు రాదంటే 0 అయిపోతాయి. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఈ పవర్ 2x బై 4 1/d స్క్వేర్
ఇక్కడ ఎక్స్ క్యూబ్ వై లోపల మల్టిప్లై చేస్తున్నా 2/d ఇంటూ d డాష్ అంటే డో బై ఎక్స్ క్యూబ్ వై. వైకి ఒక్కసారి ఇంటిగ్రేషన్ వస్తుంది, డిఫరెన్సియేషన్ 1 టైము, అంటే అక్కడ మిగిలే వాల్యూ e⁴ ప్లస్ 1/d² ఎక్స్ క్యూబ్ వై ప్లస్ 2/d ఇంటూ ఓన్లీ ఎక్స్ క్యూబే మిగులుతుంది. మళ్ళీ ఎక్స్ క్యూబ్కి ఎంత వస్తుంది? 2/d, d అంటే ఇంటిగ్రేషన్, e⁴ ప్లస్ 1/d² బ్రాకెట్ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ 2 ఇంటూ x⁴/4 అవుతుంది. ఇది మనకు వచ్చిన కండిషన్. జాగ్రత్త రాసుకోండి, చూసుకొని జాగ్రత్త రాసుకోండి. నోట్స్ రాసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ డో వై అంటే ఎక్స్ క్యూబ్ ఒకటే మీరు వైకి 1, ఇక్కడ 1/d అంటే ఇంటిగ్రేషన్. మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ నేను 1/d = ఇంటిగ్రల్ dx. సో ఇంతవరకు జాగ్రత్తగా రాసుకుంటే ఎక్స్ క్యూబ్ కంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ అంటే మనకి ఎంత అంటే x⁴/4. ఇక్కడ 2 2s క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుందంటే, మళ్ళీ ఒకసారి రాస్తున్నాను నేను, దిస్ ఈజ్ ఈక్వల్ e⁴ ప్లస్ 1/d² ఇంటూ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ x²/2 x⁴/2. బహుశా ఒకసారి నేను చెక్ చేస్తాను. ఎక్స్ క్యూబ్ వై ప్లస్ x⁴/2. మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నా నేను. e⁴ వై పక్కన పెడుతున్నా 1/d² ఇంటూ ఎక్స్ క్యూబ్, 1/2 పక్కన పెడుతున్నా 1/d² ఇంటూ x⁴. e⁴ ప్లస్ వై ఇంటూ 1/d ఒకసారి చేస్తున్నాను, x⁴/4, 1/2 1/d x⁴5/5. e⁴ ప్లస్ వై ఇంటూ y/4 పక్కన పెడుతున్నాను, x⁴5 ఇంకోసారి చేస్తే /5 ప్లస్ 1/10 పక్కన పెడుతున్నాను, ఇంకోసారి చేస్తే x⁴6/6. టోటల్గా e⁴ ప్లస్ x⁴5y/20 ప్లస్ x⁴6/60. దిస్ ఈజ్ yp. Therefore, general solution is y = yc ప్లస్ yp. రెండు కలిపి మీరు రాసుకోండి, జాగ్రత్త చెక్ చేసుకోండి. దాదాపు ఆన్సర్ నేనైతే కరెక్టే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది మనకు కావాల్సిన టాపిక్. దీంట్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఇదే కంటిన్యూషను. ఓన్లీ ఇక్కడ ఈ ప్రాబ్లంలో జాగ్రత్త గమనిస్తే e⁴2x ఎక్స్లో ఉన్నది కలిసి వచ్చినాయి. ఇంతకుముందు ప్రాబ్లంలో మీరు గమనిస్తే ఎక్స్ సైన్ రెండు కలిపి వచ్చినాయి. ఎక్స్కి ఎలా చేయాలో ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. మళ్ళీ ఇది కంటిన్యూషను. అక్కడ కొంతమంది వీడియో సరిగా కనిపించట్లేదు అన్నారు కాబట్టి ఇంకొక వీడియో నేను చేస్తున్నాను. అయితే అక్కడ హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఇక్కడ నేను వర్కౌట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చెక్ చేసుకొని జాగ్రత్తగా నోట్స్ రాసుకొని మీరు ప్రతిదీ కూడా పాయింట్గా చూసుకోవాలని చెప్తూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను.